రైట్గా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇక దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఓటరు తన తీర్పును కూడా నిక్షిప్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అదేవిధంగా చిత్తూరు జిల్లా కూడా చాలా కీలకమని కూడా చెప్పుకోవచ్చు. ఆ జిల్లాలో కూడా చాలా హోరాహోరీగా ఫైట్ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారో కనుక్కుందాం. మనోహర్ రెడ్డి, అప్డేట్స్ ఏంటి? చిత్తూరు జిల్లా చాలా కీలకం, ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకంగా ఉన్నటువంటి అంశం. అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా స్టార్ట్ కాబోతోంది, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, అట్లాగే భద్రతకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు? అప్డేట్స్ ఏంటి? మనోహర్ రెడ్డి. గుడ్ మార్నింగ్ పవన్. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది ఎస్వి సిటీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద జరుగుతుంది. 8 గంటలకు సరిగ్గా కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికే ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ సిబ్బంది అందరూ కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనము చూస్తున్నాము. చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తము 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, కుప్పము, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు, పుంగనూరు, గంగాధర్ నెల్లూరు, నగిరి, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది ఈవేళ ఇక్కడ కొనసాగబోతుంది. ఇందుకు సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించేందుకు పక్క జిల్లా యంత్రాంగం కావచ్చు, మరోపక్క పోలీస్ యంత్రాంగం కావచ్చు, అన్ని గట్టి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి గట్టి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు, ఇంత పకడ్బందీ పోలీసు పహారా నడుమ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగినటువంటి పరిస్థితి అయితే మనము చూడలేదు. ఎందుకంటే పోలింగ్ అనంతరం చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాల నేపథ్యంలో కౌంటింగ్ను ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగించడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చిత్తూరు జిల్లాకు సంబంధించి 15,63,911 ఓట్లు కాను మొత్తము 62,23,008 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర స్థాయిలో చిత్తూరు 2వ స్థానాన్ని పర్సంటేజ్లో నమోదు చేసినటువంటి మొత్తము 87.09% అసెంబ్లీకి సంబంధించి, అదేవిధంగా ఎంపీకి సంబంధించి 85.77% పోలింగ్ అనేటువంటిది నమోదైనటువంటి నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా అదే స్థాయిలో జరగబోతుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ సిబ్బందిని దాదాపు 1000 మందిని కూడా జిల్లా యంత్రాంగము ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మైక్రో అబ్జర్వర్లు దాదాపు 300 మంది, అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది దాదాపు 600 మందికి పైగా నియమించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో ఆ ప్రాంతం మొత్తం ఉన్నాము. ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక్కొక్క ఏజెంటు, అదేవిధంగా అభ్యర్థులతో పాటు అదేవిధంగా కౌంటింగ్ సిబ్బంది కూడా చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనము చూస్తున్నాము. లోపలకు అలో చేసేటువంటి సిబ్బందిని చాలా పకడ్బందీగా స్కానింగ్ చేసి ఏదైతే ఎన్నికల సంఘం విధించిందో నియమ నిబంధనలు, ఆ నిబంధనల ప్రకారం అన్నీ కూడా పాటిస్తూ ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సిబ్బందిని అదేవిధంగా ఏజెంట్లను అలో చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాం. ఎందుకంటే పోలింగ్ సందర్భంగా అనంతరం చోటు చేసుకునే పరిణామాల నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగించడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా ఇక్కడ గట్టి భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా ముఖ్యంగా కుప్పం చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో చిత్తూరు జిల్లాపైనే అందరి దృష్టి కూడా కేంద్రీకృతమైంది. మరోపక్క పొంగునూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా నగిరి నుంచి మంత్రి రోజా, ఇలా ముఖ్యమైనటువంటి వారందరూ కూడా చిత్తూరు జిల్లా నుండి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎన్నికల ఫలితాలపైనే అందరి ఆసక్తి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చిత్తూరు అందులో కుప్పంలో అత్యధికంగా 89.88% పోలింగు రికార్డు స్థాయిలో నమోదైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలోనే ఇది అత్యధిక రికార్డైనటువంటి పరిస్థితి. మరి దాదాపు గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 4% కూడా పోలింగ్ పెరిగినటువంటి నేపథ్యంలో ఓవరాల్గా పోలింగ్ పర్సంటేజీ పెరగడం, అదేవిధంగా గెలుపోవటంపైన ఈ ప్రభావము తీవ్రంగా చూపించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి, అదేవిధంగా ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 15 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తము 14 టేబుల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా
పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ప్రత్యేకించి 3 టేబుల్స్ను ఈ విధంగా మొత్తము ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్ను ఏర్పాటు చేసి లెక్కింపు కొనసాగించబోతున్నారు. అదేవిధంగా బ్యాలెట్కు సంబంధించి 3 టేబుల్ను ఏర్పాటు చేసి లెక్కించబోతున్నారు. పార్లమెంటుకు సంబంధించి అదేవిధంగా మొత్తము 18 టేబుల్స్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుంది. 8:30 గంటల తర్వాత ఈవీఎంలు లెక్కింపు అనేటువంటిది కొనసాగించబోతున్నారు. మొత్తంగా చిత్తూరు జిల్లాలో ఈ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి అధికారులు గట్టి చర్యలు కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆసక్తికరమైన ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మనము చూసాము అనేక రకాల సర్వేలు కూడా కూటమికి అనుకూలంగా పోల్స్ను ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈవేళ వెలువడబోయేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక ఆసక్తికరమైన చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడుకు దాదాపు 30,000 పైచిలుకు ఓట్ల మెజారిటీ కుప్పంలో సాధించినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో 1,00,000 మెజారిటీ ఓట్లను అక్కడ టీడీపీ శ్రేణులు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆయనకు మెజారిటీ ఎంత వస్తుంది అనేటువంటి దానిపైన కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక రకాల బెట్టింగులు కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో మరి ఆసక్తికరమైన చర్చ కూడా ఈ ఫలితాలపైన జరగబోతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు పూతలపట్టు కావచ్చు, గంగాధర్ నెల్లూరు కావచ్చు, 2009 ఎన్నికల విభజన అనంతరము ఏర్పడిన తర్వాత ఈ 2 నియోజకవర్గాల్లో టీడీపీ ఇప్పటికి కూడా గెలిచినటువంటి సందర్భాలు లేదు. మరి ఈ ఎన్నికల్లో అక్కడ కూడా టీడీపీ అభ్యర్థులు కొంత పుంజుకొని పాజిటివ్గా ఉన్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈసారి ఏమైనా టీడీపీ ఆ 2 నియోజకవర్గాల్లో గెలుస్తుందా లేదనేటువంటి ఒక చర్చ అయితే ప్రజల్లో కూడా విస్తృతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగించడానికి ఇప్పటికే మనం చూసాము. పోలీసులు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. ఎక్కడ 2-3 గుమ్ముకూడిన వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. అదే క్రమంలోనే దాదాపు ఇక్కడ మనం చూడొచ్చు ప్రత్యేకించి క్యూఆర్టీ టీంలు అంటే క్విక్ రియాక్షన్ టీంలు అనేటువంటిది కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 5-6 మొబైల్స్ వాహనాలు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఉంటాయి. దాంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంటుంది. ఎక్కడ ఏం జరిగినా వాళ్ళు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఆ గొడవలను సద్దుమణిగింపజేయడంతో పాటు ఎవరైనా నిబంధనలు అతిక్రమించి నడుచుకుంటే వారందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సరెండర్ చేసేటువంటి ప్రక్రియను కూడా ఈవేళ పోలీసు యంత్రాంగము చిత్తూరు జిల్లాలో చేపట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే పొంగనూరులో కావచ్చు, అదేవిధంగా చంద్రగిరిలో కావచ్చు, ఇలాంటి అనేక నియోజకవర్గాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈసారి ఈ చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. నిన్నటి రోజున ఆ ఐజీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పోలింగ్ కేంద్రాన్ని కూడా తనిఖీ చేసి పరిశీలించినటువంటి సందర్భం అయితే ఉంది. ఈ విధంగా గట్టి పోలీసు భద్రత నడమ ఈవేళ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఏజెంట్లు అందరూ కూడా ఒక్కొక్కరే క్షుణ్ణంగా తనిఖీ చేసి అందరిని కూడా లోనికి పంపిస్తున్నారు. అదేవిధంగా అభ్యర్థులు ఎవరైనా వస్తే వారిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మరి కౌంటింగ్ సిబ్బంది కూడా ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకుని లోనికి వెళ్ళడానికి వీలులేని విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి చిత్తూరు జిల్లా ఈవేళ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక ఆసక్తికరమైన చర్చ ఉత్కంఠ అనేటువంటిది కొనసాగుతుంది. మరి 8 గంటలకు మొదలైనటువంటి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి